హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి గత సంవత్సరం 2024 నవంబర్ మంత్లో అమెరికన్ ఇన్వెస్టర్స్ని బురిడి కొట్టించి ఇండియాలో ఉన్నటువంటి గవర్నమెంట్ అఫీషియల్స్కి దగ్గరగా ఒక $265 మిలియన్ బ్రైబ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి రేట్ కంటే ఎక్కువ రేటుకి అదానీ గ్రీన్ పవర్ ఏదైతే ఉందో పవర్ అగ్రిమెంట్స్ చేసుకొని అమెరికన్ ఇన్వెస్టర్స్ నుంచి ఒక దొడ్డిదారిలో అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించి తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయించారనే అపవాదం ఏదైతే ఉందో దానికి సంబంధించి గౌతమ్ అదానీ అంశంలో యుఎస్ఏ కోర్టు ఒక నోటీస్ని అయితే ఇష్యూ చేయడం జరిగింది. అయితే మొదటిగా ఆ నోటీస్ని అంత సీరియస్గా తీసుకోవాలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మరీ ముఖ్యంగా ఫారిన్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఫారిన్ సెక్రటరీ మాకు ఇప్పటికీ గవర్నమెంట్ యుఎస్ఏ సైడ్ నుంచి మాకు ఎలాంటి నోటిఫికేషన్ రాలేదు, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాట్లాడతాం, ఇవి కథనాల్లో వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని స్పందించేదానికి వీలు లేదని చెప్పే ప్రయత్నం చేసి దాన్ని దాటవేసే ప్రయత్నం చేశారు. అండ్ నరేంద్ర మోదీ రీసెంట్గా అమెరికా టూర్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ అమెరికన్ రిపోర్టర్స్ అడిగిన క్వశ్చన్ కూడా అదానిని సేవ్ చేసేదాన్ని మీరు ఇండియాకు వచ్చారా అని చెప్తే ఒక వ్యక్తిని సేవ్ చేసేదానికి 2 దేశానికి సంబంధించిన దేశ అధినేతలు కూర్చొని మాట్లాడాల్సిన అవసరం లేదనేసి దాటవేసే ప్రయత్నం చేశారు. అండ్ నరేంద్ర మోదీ అమెరికా టూర్కి వెళ్ళే కొద్ది రోజుల ముందు, ఐ థింక్ 1 వీక్ ముందు, డొనాల్డ్ ట్రంప్ ఒక అడ్మినిస్ట్రేటివ్గా ఒక డెసిషన్ తీసుకున్నారు. అదేంటంటే అమెరికాలో ఉన్నటువంటి ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ 1977 ఏదైతే ఉందో ఆ ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ దాన్ని స్లో చేసేసి ఫారినర్స్ ఎవరైతే కరప్షన్ ఎలిగేషన్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళ మీద జరిగేటువంటి ఇన్వెస్టిగేటింగ్ యాక్టివిటీస్ని స్లో చేసేదానికి ఈ డొనాల్డ్ ట్రంప్ ఒక డెసిషన్ తీసుకున్నారు, ఈ యాక్ట్ని పాస్ చేసేసేసి. కానీ అప్పటికే యుఎస్ఏ కోర్టులో న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ న్యూయార్క్ కోర్టు ఇష్యూ చేసినటువంటి నోటీసెస్ ఏవైతే ఉన్నాయో అవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంబసీకి ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి ఇండియాకి వచ్చేదానికి కొంచెం టైం పట్టినా ఇండియన్ గవర్నమెంట్ దాన్ని లేట్ చేసేదానికి కొంచెం టెక్నికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదేంటి అంటే ఏదన్నా ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఇలాంటి కరప్ట్ ప్రాక్టీసెస్ సంబంధించిన వ్యక్తులకు నోటీస్ ఇవ్వాలంటే దేర్ ఆర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ఉన్నాయి. హేగ్ కన్వెన్షన్ కింద ఇతనికి నోటీసులు సర్వ్ చేయడం అయితే జరిగింది. అయితే ఆ హేగ్ కన్వెన్షన్ ప్రకారమే ఈ మొడాలిటీస్ మొత్తం ప్రాపర్గా ఫాలో అయ్యి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి నోటీస్ వచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు గుజరాత్ లోకల్ కోర్టుకి అదానీ అడ్రస్ ఏదైతే ఉందో ఆ గుజరాత్లో అహ్మదాబాద్లో ఉన్నటువంటి లోకల్ అడ్రస్కి సమన్స్ జారీ చేయండి అనేసి క్లియర్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి లా మినిస్ట్రీ నుంచి ఒక డైరెక్షన్ గుజరాత్ లోకల్ కోర్టుకి అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రొసీజర్ అంటే హేగ్ కన్వెన్షన్లో ఏదైతే ఈ కరప్ట్ ప్రాక్టీసెస్కి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్గా ర్యామిఫికేషన్ ఉన్నటువంటి కేసుని ప్రాపర్గా ఫాలో అవ్వాలంటే కొంచెం టైం పట్టేదానికి ఆస్కారం ఉంది కాబట్టి దానికి కొంచెం టైం పట్టింది. బట్ అల్టిమేట్గా గౌతమ్ అదానీ అమెరికాలో ఇన్వెస్టర్స్ వాళ్ళ దగ్గర తప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్స్కి బ్రైబ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి తప్పుడు సమాచారం తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయించి గౌతమ్ అదానీ లాభపడేదానికి పూనుకున్నాడనే ఒక నేరాల ఫేస్ చేస్తున్నటువంటి గౌతమ్ అదానీ అండ్ గౌతమ్ అదానీ మేనల్లుడు సాగర్ అదానీ ఎవరైతే ఉన్నారో ఇద్దరికి చాలా క్లియర్గా యుఎస్ఏ నుంచి అయితే యుఎస్ఏ కోర్టు నుంచి అయితే సమన్స్ క్లియర్గా జారీ అయినాయి. ఇక నుంచి జరగబోయే ఈ ప్రక్రియ మొత్తంలో గౌతమ్ అదానీ దీన్ని అమెరికాకి వెళ్ళి లేకపోతే గౌతమ్ అదానీ కంపెనీ తరఫున అమెరికన్ సమన్స్కి రెస్పాండ్ అవుతారా, లేకపోతే దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మరీ ముఖ్యంగా ఇతను నరేంద్ర మోదీ ఫ్రెండ్ కాబట్టి ఇది మోదీని అడ్డం పెట్టుకొని లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని అడ్డం పెట్టుకొని దీన్ని మెల్లమెల్లగా డ్రాగ్ ఆన్ చేసే ప్రయత్నం చేస్తారనేది చూడాలా. ఇప్పటికైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి లోకల్ కోర్టుకి అయితే క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. లోకల్ కోర్టు ఎన్ని రోజులు డ్రాగ్ చేసి నోటీసులు ఇవ్వకుండా ఆపుద్దు అనేది కూడా ఒక ఫ్యాక్టర్ ఇక్కడ. కానీ లేట్ చేసే కొద్దీ ఖచ్చితంగా ఒకటైతే జరుగుద్ది, గౌతమ్ అదానీ యొక్క శాంక్టిటీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క క్రెడిబిలిటీ, మరీ ముఖ్యంగా డిప్లొమసీ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైనా ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలంటే వీటన్నిటి మీద ఎఫెక్ట్ పడేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి దీన్ని డిలే చేయకుండా నోటీస్ సమన్ చేసి లీగల్గా బ్యాటిల్ ఫేస్ చేస్తే బాగుంటుంది. లీగల్గా బ్యాటిల్ ఫేస్ చేయని పక్షంలో గౌతమ్ అదానీ లాంటి ఫ్రాడ్స్టర్స్ ఇండియాలో ఉన్నారని ఇప్పటికీ ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఉంది కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోస్ట్ ఆఫ్ ద పాలసీస్ ఇతనికి అనుకూలంగా తీసుకుంటుందనేసి మోస్ట్ ఆఫ్ ద ఎఫ్ఐఐలు ఎఫ్డిఐలు ఇండియా నుంచి బయటకు వెళ్ళే ప్రయత్నం జరుగుతున్నాయి గత నవంబర్ నుంచి. తర్వాత అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో చాలా పెద్ద మొత్తంలో ఇండియన్ స్టాక్ మార్కెట్ నుంచి చాలా పెద్ద మొత్తంలో డబ్బులు అయితే వేరే దేశాలకు వెళ్ళిపోవడం జరిగింది. ఫర్ దట్ మ్యాటర్ ఇండియన్ ఇన్వెస్టర్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీస్ కొంచెం ఫేవర్డ్ టువర్డ్స్ అదానీ అంబానీలకు ఉన్నాయనేసి జెన్యున్గా బిజినెస్లు చేసేవాడు కూడా దేశం వదిలేసి వేరే దేశాలకు వెళ్ళి పెట్టుబడులు పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. అయితే ఈ పర్టికులర్ ఆస్పెక్ట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ లోకల్ కోర్ట్స్ కానీ
దీన్ని ఈ పర్టికులర్ అంశాన్ని స్లో చేసుకుంటూ వెళ్ళే కొద్దీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్రెడిబిలిటీ అయితే చాలా బలంగా దెబ్బతినేదానికి ఆస్కారం ఉంది. ఇప్పటికే మనం చూస్తున్నాము ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఎంత దయనీయంగా రోజు రోజుకి నెగిటివ్ టెరిటరీలోకి వెళ్తుందనేది. ఈ పర్టికులర్ అంశాన్ని ఇంకా లేట్ చేసే కొద్దీ డెఫినెట్గా అది స్టాక్ మార్కెట్ మీద ఇంపాక్ట్ ఎక్కువ పడేదానికి ఆస్కారం ఉంది. అండ్ స్టాక్ మార్కెట్లో కూడా చాలా పెద్ద మొత్తంలో ఇన్వెస్టర్స్ డబ్బులు కోల్పోయేదానికైతే ఆస్కారం ఉంది. ఈ హేగ్ కన్వెన్షన్ అయితే చాలా క్లియర్గా సిగ్నేటరీ కంట్రీస్ ఏవైతే ఉన్నాయి, ఇప్పుడు ఈ హేగ్ కన్వెన్షన్కి ఇండియా సిగ్నేటరీ యాజ్ వెల్ యాజ్ అమెరికా కూడా సిగ్నేటరీ, కాబట్టి ఖచ్చితంగా ఈ సిగ్నేటరీ కంట్రీస్ మధ్య ఫార్మాలిటీస్ని బేస్ చేసుకొని కొంచెం ఆ ఫార్మాలిటీస్ని అన్నింటినీ క్లియర్ చేసుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అయితే సమన్స్ రావడం జరిగింది. అయితే ఇక్కడ ఈస్టర్న్ కోర్ట్ ఆఫ్ న్యూయార్క్ ఏదైతే ఉందో, ఈస్టర్న్ కోర్ట్ ఆఫ్ న్యూయార్క్ ఇచ్చినటువంటి ఈ పర్టికులర్ కేసు అక్కడ రిజిస్టర్ అయింది. సో ఈ కేసుని ముందుగా అసలు అక్కడ ఫైండ్ అవుట్ చేసింది అక్కడ అంటే యుఎస్ఏ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజెస్ కమిషన్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఈ ఫెడరల్ ఆర్గనైజేషన్లో ఈ కేసు రిజిస్టర్ అయింది. ఆ కేసుని ఈస్టర్న్ న్యూయార్క్ కోర్టులో బుక్ చేయించి ఆ ఈస్టర్న్ న్యూయార్క్ కోర్ట్ నుంచి ప్రాపర్గా ప్రొసీడింగ్స్ అన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు. సో ఈ ప్రాసెస్ మొత్తం కొంచెం ఆ ఎక్స్చేంజ్ కమిషన్ నుంచి న్యూయార్క్ ఈస్టర్న్ కోర్ట్ నుండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంబసీ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి లోకల్ కోర్టుకి, ఇది జనరల్గానే ఈ కొంచెం టాడీగా ఉంటుంది కాబట్టి ఈ ప్రాసెస్ దీనికి టైం పట్టేదానికి ఆస్కారం ఉంది. ఓవరాల్గా ఇక్కడ మాత్రం ఒకటైతే చాలా క్లియర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్స్కి బ్రైబ్ ఇచ్చి ఇన్ఫ్లేటెడ్ ప్రైసెస్ని చూపించేసి పెద్ద మొత్తంలో అమెరికన్ ఇన్వెస్టర్స్ నుంచి డబ్బులు గౌతమ్ అదానీ ఇన్వెస్ట్ చేయించాడు, గౌతమ్ అదానీ కంపెనీలో ఇన్వెస్ట్ చేయించారు అనేది ఏదైతే ఉందో ఆ పర్యవసానంలో భాగంగానే ఈ కేసు బుక్ అయింది. కాబట్టి ఖచ్చితంగా ఇక నుంచి అదానీ షేర్స్ మీద ఇంపాక్ట్, ఈ కేసు యొక్క ఇంపాక్ట్ చాలా పెద్ద మొత్తంలో ఉండేదానికి ఆస్కారం ఉంది. అది కూడా ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ కేసుని నిశ్చితంగా ఫాలో అయ్యేవాళ్ళు ఇప్పటి వరకు గౌతమ్ అదానీ కంపెనీలో ఎక్కడెక్కడైతే షేర్స్ ఎవరెవరైతే పెట్టున్నారో వాళ్ళు మెల్లమెల్లగా గ్రాడ్యువల్గా ఈ కేసు ముందుకు వెళ్ళే కొద్దీ గౌతమ్ అదానీ చుట్టూ స్క్రూస్ అన్ని టైట్ చేసే కొద్దీ గౌతమ్ అదానీ యొక్క షేర్ వాల్యూస్ అండ్ అతని కంపెనీల యొక్క షేర్ వాల్యూస్ పడిపోయేదానికి ఆస్కారం ఉంది. చూడాల దీని ఇంపాక్ట్ ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద ఎంత పడుద్ది, ఇతన్ని సేవ్ చేసడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరీ ముఖ్యంగా నరేంద్ర మోదీ ఎంతవరకు ముందుకు వస్తారు, అండ్ ఈ లోకల్ కోర్ట్ ఏదైతే ఉందో లా మినిస్ట్రీ డైరెక్ట్ చేసినప్పటికీ లోకల్ కోర్టు ఈ నోటీస్ ఇవ్వకుండా ఎన్ని రోజులు తారసారం చేస్తుంది అనేది మాత్రం చూడాలా. బట్ అల్టిమేట్గా ఒకటి మాత్రం చాలా క్లియర్, మోదీ ప్రభుత్వంలో కరప్షన్ లేదు అంటారు కానీ మోదీ ప్రభుత్వంలో ఒక ఆర్గనైజ్డ్ కరప్షన్, ఆర్గనైజ్డ్ క్రిమినల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గౌతమ్ అదానీ మీద అమెరికాలో రిజిస్టర్ అయిన కేసులు. ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏజెన్సీస్ ఇతనికి అగెనెస్ట్గా ఇతను చేస్తున్నటువంటి ఫ్రాడ్ని డీల్ చేసి కేసులు బుక్ చేసేదానికి వీళ్ళకు గట్స్ లేవు. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్స్ని, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ని అదానీ మీదకి పంపేదానికి ఒప్పుకోవు. కాబట్టి గవర్నమెంట్లో గత 10 సంవత్సరాలుగా ఇతను చేస్తున్నటువంటి ఫ్రాడ్స్ అన్నింటినీ దాచిపెట్టుకుంటూ వచ్చారు. కానీ అమెరికాలో అమెరికన్ ఏజెన్సీస్కి నరేంద్ర మోదీకి ఏం సంబంధం లేదు కదా. నరేంద్ర మోదీతో డొనాల్డ్ ట్రంప్ ఫ్రెండ్షిప్ ఉందని చెప్తూనే ఇండియా మీద రిటాలియేటరీ ట్యాక్స్ చేస్తున్నారు, ఇండియన్ ఇంపోర్ట్స్ మీద పెద్ద మొత్తంలో ట్యాక్స్ చేసే ప్రయత్నం చేశారు. అండ్ ట్రేడ్ అగ్రిమెంట్లో అమెరికన్ యొక్క ఇంట్రెస్ట్లు కాపాడేదానికి ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ నా ఫ్రెండ్ ప్రధానిగా ఉన్నటువంటి దేశం, ఆ దేశానికి కొంచెం లిబరల్గా ఉండాలి, ఆ దేశంతో ప్రయత్నం డొనాల్డ్ ట్రంప్ నరేంద్ర మోదీ అండ్ ఇండియా విషయంలో చేయట్లేదు. సేమ్ ద కేస్ విత్ అదానీ విషయంలో కూడా. అదానీ విషయంలో ఏదైతే 1977 ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని పాస్ చేసే ప్రయత్నం చేసిన ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆఫ్ న్యూయార్క్ యాజ్ వెల్ యాజ్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ ఏదైతే ఉందో అమెరికాలో, అవైతే డొనాల్డ్ ట్రంప్ చెప్పారు నాగేదానికి అవి అమెరికన్ ఏజెన్సీస్ పపెట్స్లో పనిచేయవు. జనరల్గా ఆ పపెట్స్లో పనిచేయవు కాబట్టి అదానీ మీద కేసు బుక్ అయిన కేసు యాజ్ యూజువల్గా ప్రొసీజర్ ప్రకారం ముందుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో జనరల్గా ఈరోజు ఉన్నటువంటి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్లో పనిచేస్తున్నటువంటి హెడ్స్ అందరూ బీజేపీకి అనుకూలంగా ఉండేవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ గౌతమ్ అదానీ గత 10-12 సంవత్సరాలుగా దేశాన్ని దోచుకుంటుంది ఏదైతే ఉందో దాన్ని బయటికి రాకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఒక రోజు వస్తుంది, ఎప్పుడైతే నరేంద్ర మోదీ ప్రధానిగా దిగిపోయి బీజేపీ అధికారంలో ఉండదో తర్వాత రాబోయే ప్రభుత్వాలు ఈ గౌతమ్ అదానీ భారతదేశాన్ని ఎలా కొల్లగొట్టాడనేది మాత్రం ప్రతిదీ బయటకు వస్తుంది. కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే పిల్లి కళ్ళు మూసుకొని నన్ను పాలు తాగుతున్నప్పుడు నన్ను ఎవరు చూడలేదు అనుకుంటుంది. అందరూ దేశమంతా గమనిస్తూ ఉంది. ఎందుకంటే గౌతమ్ అదానీ అనే ఒక వ్యాపారవేత్త 2014 నరేంద్ర మోడీ ప్రధాని కాకముందు అతని వ్యాపార సామ్రాజ్యం ఎక్కడి వరకు అంటే గౌతమ్ అదానీది గుజరాత్ వరకు, కొంతవరకు మధ్యప్రదేశ్లో ఉండేది. అక్కడక్కడ చిన్న వ్యాపారాలు. 2014లో ఈయన
మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఇతని వ్యాపార సామ్రాజ్యాలు ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోదీ ఏ దేశాలతో అయితే సఖ్యతగా ఉండి ఏ దేశాల్లో అయితే ఆయన టూర్ చేస్తున్నాడో ప్రతి దేశాలతో ఏదో రకంగా అగ్రిమెంట్ కుదుర్చుకొని ఇతను లాభం పొందే ప్రయత్నం చేస్తున్నాడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని అడ్డం పెట్టుకొని. ఈ పాలసీస్ అన్నీ కూడా ఏదో ఒక రోజు నరేంద్ర మోదీ శాశ్వతంగా ప్రధానిగా ఉండడు అండ్ బీజేపీ కూడా భారతదేశాన్ని శాశ్వతంగా పరిపాలించదు. కాబట్టి ఒక రోజు వస్తుంది, ఆ రోజు ఈ గౌతమ్ అదానీ దేశ సంపదని కొల్లగొట్టిందంతా బయటికి కక్కించే ప్రయత్నం మాత్రం జరుగుద్ది. ఎలా అయితే ఇప్పుడు యుఎస్ఏ ఈ అవినీతిని బయటికి తీసి ఇతను ఎలా కరప్ట్ ప్రాక్టీస్ చేస్తూ వచ్చాయో అమెరికన్ ఇన్వెస్టర్స్ డబ్బులు కొల్లగొట్టే ప్రయత్నం చేశారో అలానే దేశ సంపదను కొల్లగొట్టిన దానికి కూడా ఇతను ఖచ్చితంగా శిక్ష పడేదానికి ఆస్కారం అయితే ఉంది. కొంచెం టైం పట్టచ్చు అంతే. థ్యాంక్ యూ.